దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇష్టానుసారంగా విమర్శించే ప్రయత్నం చేశారు. నేను అంటున్నా, ఏ సంవత్సరం, ఏ దశాబ్దం, ఏ పార్టీలో ఉండే లీడర్లకు అసలు ఏ పార్టీ విధానం ఏదో తెలియకుండా పోయి నిజంగా మీకు ఈ తెలుగు నేల మీద, ఈ దేశం మీద, దేశంలో ఎస్సీ వర్గీకరణను ధైర్యంగా వ్యతిరేకించే పార్టీ లేదు. అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ సమర్పిస్తున్నాయి. మీకు నిజంగా వర్గీకరణను అడ్డుకుంటామనేది మీ ఆత్మసాక్షిగా నిజమైనప్పుడు, వర్గీకరణ అడ్డుకుంటామనేది మీ ఆత్మసాక్షిగా నిజమైనప్పుడు మీరు కాంగ్రెస్ ఎదుర్కొన్నారు. వర్గీకరణ దళితుల ఐక్యతకు విఘాతమని మీరు మాట్లాడేవాళ్ళు. ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతకు విఘాతం మాట్లాడేవాళ్ళు. ఆ విఘాతం అనే ఆ అంశాన్ని ముందుకు నడిపించింది కాంగ్రెసే. ఇప్పుడు నిన్న మీటింగ్ పెట్టిన ఆయన తండ్రి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసే కదా. ఇప్పుడు మీటింగ్ పెట్టిన ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసే కదా. వాళ్ళ కొడుకు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసే కదా. మరి దేశంలో ఎస్టీ వర్గీకరణ మొదలు చేసింది కాంగ్రెసే కదా. మేము 94లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ఇక్కడ మొదలు పెట్టినాము. కానీ 1975లోనే పంజాబ్ లో ఉండబడే కాంగ్రెస్ ప్రభుత్వం జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే వర్గీకరణ చేశారు కదా. పంజాబ్ లో 1975లోనే ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. మరి మీ అయ్య ఎలా ఉన్నాడు? మీ నాన్న ఎలా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో? మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో? మీకు ఇప్పుడు ప్రధానంగా ఇద్దరు నాయకులు కదా. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రధానంగా ఇప్పుడు ఇద్దరు నాయకులు కదా. ఒకరు రాహుల్ గాంధీ గారు కదా. మరి రాహుల్ గాంధీ గారే గౌరవ నరేంద్ర మోడీ గారు 2023లో వచ్చిండు విశ్వకర్మ ఆసనం. కానీ 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే గద్వాల్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణను పూర్తి చేస్తామని మాట్లాడిండు. మరి 2018 ముందా, 2023 ముందా, 75 ముందా, 2023 ముందా? 1975లో ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2023 సంవత్సరంలో, 2018 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని రాహుల్ గాంధీ గారు స్వయాన్ని మాట్లాడారు. 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని మాట్లాడారు. మరి నేను ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పి మాట్లాడుతుంటే, మీ రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలం మాట్లాడుతుంటే, మీ కాంగ్రెస్ ప్రభుత్వమే పంజాబ్ లో ఎస్సీ వర్గీకరణ దేశంలో మొదలు చేస్తే, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మీ మాల సామాజిక వర్గం సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే చేవేల డిక్లరేషన్ ఎస్సీ వర్గీకరణ చేద్దామని హామీ ఇస్తే మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ మొదలు చేసిందే కాంగ్రెస్ పంజాబ్ లో 75లో. అప్పటికే మార్పించారు. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదా వచ్చింది 2023 నవంబర్ 11న హైదరాబాద్. అరే 75లో కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేసింది. నంబర్ 1. నంబర్ 2, రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిండు. ఇప్పుడు దేశ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేవేల డిక్లరేషన్ చేసిపోయిండు. చేవేలలో డిక్లరేషన్ చేసిపోయాడు. చేవేల డిక్లరేషన్ ఏముంది కదా నరేంద్ర మోడీ గారి కంటే. నవంబర్ 11న నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ సభకు వచ్చిండు. మరి నవంబర్ కంటే ముందు కదా చేవేళ్లలో ఎస్సీ ఎస్టీ సభలో మల్లికార్జున్ ఖర్గే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేస్తామని చెప్పి డిక్లరేషన్ చేసిపోయాడు. ఏది ముందు? కాంగ్రెసే వర్గీకరణ చేసింది. రాహుల్ గాంధీ వర్గీకరణ చేస్తామన్నాడు. మల్లికార్జున్ ఖర్గే వర్గీకరణ డిక్లరేషన్ ఇచ్చిపోయాడు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలో చెప్పాడు. మీకు చీవునెత్తులు ఉంటే, నిజంగా వర్గీకరణ అడ్డుతావుతాం అనేది నిజాయితీగా ఉంటే, వర్గీకరణ జరగనీయమని చెప్పి మీకు నిజాయితీ ఉంటే ముందు రాజీనామా చేశాడే. మీ కాంగ్రెస్ పంజాబ్ లో వర్గీకరణ చేసినాకనే ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ ఉద్యమం మొదలు పెట్టారు.
నువ్వు ఉన్న కాంగ్రెస్, మీ తల్లి ఉన్న కాంగ్రెస్ వర్గీకరణ చేసినాకనే పంజాబ్ లో మేము ఇక్కడ వర్గీకరణ మొదలు పెట్టాం. అక్కడ దళితులందరికీ న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయడం కరెక్ట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దళితులందరికీ న్యాయం చేయడం కోసం వర్గీకరణ కరెక్టే కదా అని ఉద్యమం మొదలు పెట్టారు. మరి మీకు వర్గీకరణ నడ్డు తగిలే శక్తి నిజాయితీలో ఉంటే మాలని భ్రమలు పెట్టకుండా, మాలని పక్కదారి పట్టించకుండా మీకు చేతనవుతే రాజీనామా చేసి వర్గీకరణ సమర్థించే పార్టీలు చేయాలండి, లేదా మీరు పార్టీ పెట్టుకోండి. ఏదైనా ఎస్సీ వర్గీకరణ సమర్థించే వ్యతిరేకించే పార్టీ అనుకోండి, ఏదైనా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే పార్టీ ఆ పార్టీలు చేరు, లేదా నువ్వు పార్టీ పెట్టు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడానికి నువ్వు పార్టీ పెట్టుకో. ఎందుకు డ్రామాలు, ఎందుకు వేదికలుగా డ్రామాలు, ఎందుకు మాలని పక్కదారి పట్టించారు? అంబేద్కర్ స్పిరిట్ విరుద్ధంగా మీరు పక్కదారి పట్టిస్తున్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని మీరు అడ్డు తగ్గుతున్నారు. మళ్ళీ గౌరవ నరేంద్ర మోడీ గారి మీద మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో 2023 నవంబర్ క్రితం వచ్చి చెప్పిండు. మరి 23 ఎప్పుడు, 1975 ఎప్పుడు, 23 ఎప్పుడు, 2018 ఎప్పుడు, 23 ఎప్పుడు, నవంబర్ ఎప్పుడు, అక్టోబర్ ఎప్పుడు? అక్టోబర్ ముందు ఖర్గే గారు డిక్లరేషన్ పోయింది. 2018 రాహుల్ గాంధీ ముందు, అదే సమయంలో 75లో పంజాబ్ ముందు. మరి మీరు కాంగ్రెస్ పార్టీ ఎందుకున్నాము, ఎందుకు ఉండాలి? అదే సమయంలో మీరు వర్గీకరణ వ్యతిరేకించాల్సుకుంటే మీకు ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు. వర్గీకరణ వ్యతిరేకించాల్సుకుంటే ఈ తెలుగు నేల మీద ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు, మిమ్మల్ని రానివ్వదు. మీకు రెండే మార్గాలు, సొంత పార్టీ పెట్టుకోవడమో, లేదా మాయావతి వర్గీకరణ అడ్డుకవుతుందని మీరు గొప్పలు చెప్తుంది కదా, మాయావతి వర్గీకరణ వ్యతిరేకంగా మీరు గొప్పలు చెప్తుంది కదా, మీరు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఆ మాయావతి పార్టీలో చేరి వర్గీకరణ వ్యతిరేకంగా మేము బిఎస్పీ ప్రచారం చేసుకోండి. 30 ఏళ్ళుగా మా ఒంటి మీద నల్లకండవ మారింది, నీ ఒంటి మీద 3 కండవలు మారింది, మీ ఒంటి మీద 3 కండవలు మారింది. మీ నాన్న కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరు కాంగ్రెసే. ఆ కండవ కాంగ్రెస్ వర్గీకరణ సమర్థిస్తుంది, కాంగ్రెస్ వర్గీకరణ సమర్థిస్తున్న సూత్ర రీత్యా నంబర్ 1. కానీ కాంగ్రెస్ లో ప్లేస్ ఏంటయ్యా? నంబర్ 2, నువ్వు కొంతకాలం బీఆర్ఎస్ లో ఉన్నావు, నువ్వు మీ ఒంటి మీద బీఆర్ఎస్ కార్డు వచ్చింది, నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నావు. బీఆర్ఎస్ శాసనసభలో తీర్మానం చేసి కేసీఆర్ గారు కేంద్రాన్ని పంపిండు.